నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో కొనసాగుతున్న సహాయ చర్యలు. 8 మందిని బయటకు తెచ్చేందుకు శ్రమిస్తున్న సిబ్బంది. నీరు బురద తోడే వరకు చిక్కుకున్న వారిని బయటకు తీయలేని పరిస్థితి. ఈ రోజంతా జరగనున్న రెస్క్యూ ఆపరేషన్. యాదగిరిగుట్ట ఆలయంలో మరో అద్భుత ఘట్టం. నేడు స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించనున్న సీఎం. హోరాహోరీగా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. పట్టభద్రులు, టీచర్ ఓటర్ల ప్రసన్నానికి చెమటోడుచుతున్న పార్టీలు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ హైటెన్షన్ మ్యాచ్. దుబాయ్ వేదికగా తలపడనున్న భారత్, పాకిస్తాన్. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. ఇక మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్రీశైలం సొరంగ మార్గంలో చిక్కుకున్నటువంటి 8 మందిని బయటికి తీయడానికి సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అంటే నిన్న అర్ధరాత్రి నుంచి 4 టీంలు వచ్చాయి. ఈ 4 టీంలకు సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సొరంగ మార్గం లోపలికి వెళ్ళాయి. సొరంగ మార్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి గమనిస్తే 14వ కిలోమీటర్ మైడ్రాయి వద్ద ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు గుర్తించారు. అయితే ఈ 14 కిలోమీటర్ల లోపల వెళ్ళడానికి 11 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ వెళ్తుంది. అక్కడ వరకు ట్రైన్ ద్వారా వెళ్తారు. కానీ అక్కడ నుంచి నీరంతా కూడా ఒక 2-3 అడుగుల మేర నిలిచి ఉండడంతో అక్కడ నుంచి ఈ బెల్ట్, అంటే ఈ స్లాష్ని బయటికి తీసుకొచ్చేటువంటి బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ పైకి ఎక్కి, అంటే సొరంగ మార్గం పై భాగంలో ఉంటుంది, ఆ బెల్ట్ పైన ఎక్కి లోపలికి వెళ్తున్నారు. 14 కిలోమీటర్ వరకు కూడా చేరుకోగలుగుతున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి టన్నల్ బోరింగ్ మిషన్ సుమారు ప్రమాదం జరిగినటువంటి సమయంలో 80 మీటర్ల వరకు వెనక్కి వచ్చిందని చెప్తున్నారు. ఆ వెనక భాగం ఏదైతే ఉందో అది ప్రస్తుతం మనం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాటిని గుర్తించడం జరిగింది. ఆ టన్నల్ బోరింగ్ మిషన్ మొత్తం కూడా అటు మట్టి నీరులో కూరుకుపోయి ఉంది. మొదటి భాగం, అంటే ముందు భాగం మాత్రం ఇంకా కనిపించడం లేదు. టన్నల్ బోరింగ్ మిషన్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మట్టి, రాళ్ళు, నీరు వీటితో పూర్తిగా నిండిపోయి ఉంది. వీటన్నిటిని తొలగిస్తే తప్ప ఆ ముందు భాగంలో ఏం జరిగిందనేది చెప్పడానికి వీల్లేదు. 80 మీటర్లు ముందు వెనక్కి వచ్చిందని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో సుమారు 100 మీటర్ల ప్రాంతంలో ప్రమాదం జరిగినటువంటి ప్రదేశం ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ ఏ విధంగా సహాయ చర్యలు చేపట్టాలి, లోపల ఉన్న వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి అనే విషయంలో ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్ని రకాల టీంలతోటి ఇక్కడ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక్కడికి 4 రకాల టీంలు వచ్చాయి. ఎస్డీఆర్ఎఫ్ వచ్చింది, ఎన్డీఆర్ఎఫ్ వచ్చింది, అలాగే ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ వచ్చాయి. అలాగే సింగరేణి కాలనీస్కి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ కూడా 24 మంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీళ్ళందరితోటి కూడా ప్రస్తుతం ఇప్పుడు జిల్లా కలెక్టర్ రివ్యూ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రివ్యూ సమావేశం అనంతరం సహాయ చర్యలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయాన్ని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే ఈరోజు అంటే డీవాటరింగ్ ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటర్ లెవెల్ తగ్గుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఒకవేళ వాటర్ లెవెల్ ఈ విధంగానే తగ్గుకుంటూ వస్తే మాత్రం అక్కడ కూరుకుపోయినటువంటి మట్టిని కూడా బయటికి తీసేటువంటి ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతుందని చెప్తున్నారు. ఒకవేళ కనుక ఇదే జరిగితే, అంటే మట్టి తీసినప్పుడు మళ్ళీ పైనుంచి ఉన్నటువంటి మట్టి మళ్ళీ కూలకుండా ఉండాలి. ఆ విధంగా ఉంటే తప్ప అక్కడ సహాయ చర్యలు కొనసాగవు. అందుకనే ప్రస్తుతం డీవాటరింగ్తో పాటు మట్టిని తీస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. ఒకవేళ కనుక మట్టి కూరుపు పైనుంచి కింద పడకపోతే మాత్రం సహాయ చర్యలు వేగంగా కొనసాగుతాయి. మట్టిని కింద పడకుండా వేసేటువంటి బ్లాక్లు కూడా, అక్కడ సెగ్మెంట్లు కూడా పూర్తిగా కుంగిపోయి కనిపిస్తున్నాయి. వాటిని కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. టర్నింగ్ బోరింగ్ చుట్టూ ఉన్నటువంటి ఆ సెగ్మెంట్లను తిరిగి సెట్ చేసిన తర్వాత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సుమారు 100 మీటర్లు కనుక లోపలికి వెళ్ళగలిగితే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, సురక్షితంగా ఉన్నారా లేదా అనే విషయం బయటపడేటువంటి అవకాశం ఉంది. అయితే నిన్న రాత్రి అక్కడి వరకు
వరకు టనల్ బోరింగ్ విషయం వరకు చేరుకున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళని పిలిచి అంటే అక్కడి నుంచి ఏదైనా రెస్పాన్స్ వస్తుందా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అక్కడ లోపల ఎవరైనా ఉన్నారా, రెస్పాన్స్ ఇవ్వండి అని చెప్పేసి పిలిచే ప్రయత్నం కూడా చేశారు. కానీ అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెప్తున్నాయి. అయినా ఒక హోప్తో ఉన్నారు. వాళ్ళని సురక్షితంగా బయటికి తీసుకొస్తామన్న హోప్తో ప్రస్తుతం అయితే చర్యలు కొనసాగుతున్నాయి. దీనిలో నిపుణులైనటువంటి వాళ్ళ అభిప్రాయాలు ప్రధానంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే టన్నెల్ సొరంగ మార్గంలో సహాయక చర్యలు అంత సులువైనటువంటి పని కాదు. ఆక్సిజన్ ఉండాలి. తర్వాత కండ చర్యలు ఒకేసారి ఒకవేళ మరో చోట కూడా జరిగితే ఎట్లా స్పందించాలనేది కూడా ఒక ప్లాన్ ఉండాలి. ఈ ప్లాన్తో వాళ్ళంతా కూడా ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం కలెక్టర్ సమావేశం అనంతరం మళ్ళీ బృందాలు రంగంలోకి దిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. ఇది శ్రీశైలం సొరంగ మార్గంలో ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి తాజా వివరాలు. ఓటు స్టూడియో. ధన్యవాదాలు స్వామి కిరణ్. ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఘటనా స్థలానికి వెళ్లనున్నారు. సహాయక చర్యలపై మంత్రి జూపల్లితో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఎస్ఎల్బీఎస్సీలో జరిగిన ఘటన పైన కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జిల్లా మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్, నిన్నటి నుంచి కూడా సహాయక చర్యలు అయితే ముమ్మరంగా చేయడం జరిగింది. అయితే ఈ రోజు ప్రత్యేకంగా ఆర్మీ కానీ తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సంబంధించి కూడా కొన్ని బృందాలు కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సార్, ఎలా ఉంది సార్ సహాయక చర్యలు? ఇప్పుడు సహాయ చర్యలకు సంబంధించి నిన్న నైటే టన్నల్ లోపల పోవడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది. వెళ్ళేసి మధ్యరాత్రి 2 o'clock మళ్ళీ రావడం జరిగింది. తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ డిఫెన్స్ వాళ్ళు కూడా మిడ్నైట్ 3 o'clock లోపలికి వెళ్ళడం జరిగింది. అప్ టు ఈ టీబీఎం మిషన్ దాకా పోవడం జరిగింది. సో అక్కడ వాటర్ ఉంది, మడ్ ఉంది. ఈ నీటిని తోడిపోయడం కోసం డీవాటరింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అట్లాగే ఈ మడ్డు మిగతాది కూడా తీయడం కోసం మిషనరీ పోవడం కొంత ఇబ్బందికరం కాబట్టి సో అది మాన్యువల్గా చేసే కార్యక్రమం మిషనరీ ఎట్లా కింద అది వర్కౌట్ చేస్తూ ఉన్నారు. సో ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. కొంత ఆశలు అనేవి పెరిగినాయి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు కాపాడే అవకాశం ఉంది కింద. సో ఈ రెండుతో పాటుగా ఆ మిషన్ కూడా ముందుకెళ్ళిన తర్వాత ఆ ఐరన్ రాడ్స్ ఇంట్లో ఉంటాయి, వాటిని కట్ చేసి లోపలికి వెళ్ళేది ఉంటుంది. సో ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఒక కాన్ఫిడెన్స్ అనేది జనరేట్ అవుతూ ఉంది. మనం వాళ్ళని కాపాడగలుగుతాం కింద. సో అన్లెస్ లోపలికి వెళ్తే కానీ వాస్తవం తెలుస్తుంది. ఆల్రెడీ ఆక్సిజన్ కూడా పంపింగ్ కూడా నిన్ననే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఒకటి. రెండవది, ఉదయం పేపర్ చూస్తూ ఉన్నాం. సో రకరకాల వాళ్ళు రకరకాల కామెంట్ చేస్తారు. ఇది మానవ తప్పిదం ఏమాత్రం కాదు. ఆ ఫార్మేషన్ ఆఫ్ ది సాయిల్ కానీ రాక్ అనేదో అది హార్డ్ ఫార్మేషన్ లేని కారణంగా, రెండవది ఆ ఫ్రాక్చర్స్ గ్యాప్స్ ఉన్న కారణంగా అది వాటర్ అనేది ఎక్కడి నుంచో వాటర్ వచ్చింది. సో వాటర్ మడ్ అనేది కూలేది. ఇది జనరల్గా ఎవరైనా ఈ జియోలాజికల్ సర్వే వాళ్ళు ఈ రాక్ ఫార్మేషన్ ఏంది, మట్టి ఫార్మేషన్ ఏంది, దాని స్ట్రెంత్ ఏందని కింద దానిపైన 400 meters ఓవర్ బర్డెన్ జనరల్గా జరగదు. సో అంటే ఇది బేసిక్గా మానవ తప్పిదం కాదు, అది కొలాప్స్ కావడం జరిగింది. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పని స్టార్ట్ చేసారు. రెండవది, 45 kilometerల టన్నల్లో, సుమారు 44 kilometer టన్నల్లో ఇప్పటికే సుమారుగా 35 kilometer టన్నల్ అయిపోయింది. సో టన్నల్ అయిపోయింది, మరి ఇటువంటి ఎక్కడ జరగలే కదా. అక్కడ జరిగింది ఇక్కడ జరిగితే బేసిక్గా డెఫినెట్గా ఇది నేచర్ సంబంధించి ఆ ఫార్మేషన్ కారణంగా అది ఆ గ్యాప్ ఉన్న కారణంగా జరిగింది. సో ఎందుకంటే గతంలో కూడా ఈ వాటర్ సీపేజ్ అనేది కొత్తగా వచ్చింది కాదు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ వాటర్ సీపేజీ వస్తూ ఉంటే దానికి సుమారుగా ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ సుమారుగా 25 కోట్ల పైన ఆ డీవాటరింగ్ కోసమే గత ప్రభుత్వం కూడా డబ్బులు శాంక్షన్ చేసింది. డీవాటర్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో ఇది కూడా అదే ప్రకారం జరుగుతూ ఉంది. సో ఇది అనుకోని సంఘటన జరిగింది తప్ప దీనికి ఎవరో చేసి కావాలని చేస్తారు వాడిన కాదు. రెండవది, ఇందులో 4 జార్ఖండ్ లేబర్ ఉన్నారు, మరో 4 ఆ ఏజెన్సీ జేపీ ఏజెన్సీ ఏదో జయప్రకాష్ ఏజెన్సీ ఉందో వాళ్ళకి సంబంధించిన ఉద్యోగులు 4 ఉన్నారు. సో అమెరికన్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళ జాయింట్ ఉన్నది. సో ఒక అమెరికన్ కూడా అందులో ఉన్నాడు, అతను అలర్ట్ కూడా చేయడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు. ఒకరు కాశ్మీర్, అతను ఇంకొకరు ఎక్కడో సమ్ అదర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో మాకు కాన్ఫిడెన్స్ అనేది వస్తూ ఉంది. లెట్ us వెయిట్ అండ్ సీ ఫర్ సమ్ మోర్ టైం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ ఆ సంఘటన స్థలికి
చర్యలకు సంబంధించి కూడా కొంతవరకు అంటే వాటర్ రావడంతో కూడా కొద్ది ఇబ్బందికరంగా మారిందని చెప్పి అంటున్నారు సార్. సహాయ చర్యల్లో భాగంగా డీవాటరింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. వాటర్ని తోడిపోసే కార్యక్రమం నడుస్తూ ఉంది. ఆక్సిజన్ పంపించే కార్యక్రమం ఆల్రెడీ నిన్ననే స్టార్ట్ అయింది. రైట్. సో ఆ మడ్డు తీయడం కోసం మెషినరీ అనేది లోపలికి పోవడం కొంత కష్టసాధ్యంగా ఉండదు. సో దాన్ని మాన్యువల్గా చేయాలా, దీని ప్రకారం ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. సో ఇదంతా కూడా నిన్న అంత ప్యానిక్ సిచ్యువేషన్ ఉండేది నిన్న. సో అంటే ప్రభుత్వ పరంగా ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అందరికీ కూడా ఆదేశాలు జరిగింది. సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కంప్లీట్గా సమాచారం రాగానే ఇమీడియట్గా హుటాహుటిన అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను కూడా నిన్న మన తుమ్మల నాగేశ్వర గారితో పాటుగా పాలమూరు జిల్లాలో కొన్ని ఫౌండేషన్ కార్యక్రమాలు పాల్గొంటే ఆ మెసేజ్ చూడగానే రెండే నిమిషాల పట్ల ఇమీడియట్గా స్టార్ట్ అయ్యి అక్కడికి బై రోడ్డే పోవాల్సి వచ్చింది అక్కడ. సో అక్కడికి పోవడం జరిగింది, జాయిన్ అవ్వడం జరిగింది. సో అందరితో మాట్లాడడం జరిగింది. డిఫెన్స్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసిండ్రు, ఏదైతే అదర్ ఆర్గనైజేషన్ అవుతున్నాయో వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇది మొత్తం మీద సహాయక చర్యలకు సంబంధించి కూడా ముమ్మరంగా చేస్తున్నాము. అయితే ఈరోజు ఖచ్చితంగా సహాయక చర్యలు ముమ్మరం చేసి వారికి సంబంధించి కూడా చర్యలు తీసుకునేందుకు కూడా అంటే వారిని ఆచూకీ కానీ తర్వాత వాళ్ళని మెమ్మరీ బయటికి తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పి జూపల్లి కృష్ణారావు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరేంద్రతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురం ఇవాటి నుంచి భక్తులకు దర్శనమివ్వనుంది. సుమారు 80 కోట్ల రూపాయలతో 68 కిలోల బంగారాన్ని ఉపయోగించి పసిడి గోపురాన్ని సిద్ధం చేశారు. నేడు స్వర్ణ గోపురం ఆవిష్కరణ మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొననున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ రాకేష్, తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైనటువంటి శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అయితే మరొక అద్భుతమైన ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఆ ఆలయ విమాన గోపురాన్ని మొత్తం కూడా ఇప్పటికే స్వర్ణమయంగా తీర్చిదిద్దారు. దీనికి సంబంధించి ఆ జిల్లా యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఇప్పటికే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో అయితే యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అనంతరం అక్కడ యాగశాలలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యని చెప్పుకోవచ్చు. ఉదయం సరిగ్గా 11:54 అయితే ఈ మహోత్తర ఘట్టం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఆదివారము, అదేవిధంగా సీఎం రాక దీంతో పాటు దివ్య విమాన గోపురాన్ని కూడా దర్శించుకున్నందుకు కూడా భక్తులైతే పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఆలయ సిబ్బంది అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ దివ్య విమాన గోపురం కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా ఇక్కడ తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. దేశంలోనే అత్యంత ఎత్తైన దివ్య గోపురంగా కూడా ఇది చెప్పుకోవచ్చు అనమాట. తిరుపతిలో ఉన్న దివ్య విమాన గోపురం మొత్తం కూడా 33 అడుగులు ఎత్తు ఉంటుంది. అయితే ఇక్కడ యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసినటువంటి ఈ దివ్య విమాన గోపురం మొత్తం కూడా 50.5 అడుగుల ఎత్తు ఉంటుంది. అయితే దేశంలోనే ఇది అత్యంత ఎత్తైనటువంటి దివ్య విమాన గోపురంగా కూడా రికార్డు సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఈ దివ్య విమాన గోపురం ఆవిష్కరణకు సంబంధించినటువంటి ఈ నెల 19వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా ఇటు మహాకుంభాభిషేకము, అదేవిధంగా సంప్రోక్షణ కార్యక్రమం మొత్తం కూడా అంగరంగ జరుగుతుంది. ఎవరైతే వామనమలై పీఠాధిపతి ఉన్నారో ఆ పీఠాధిపతి రామాంజనేయ స్వామి ఆ ప్రత్యక్ష పర్యవేక్షణలో కూడా ఈ మహోత్తర ఘట్టం మొత్తం కూడా జరుగుతుంది. ఉదయం కట్టుగా 11:54 అయితే ఈ మహోత్తర ఘట్టం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని మహాకుంభాభిషేకం సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొని దివ్య విమాన గోపురాన్ని మొత్తం కూడా స్వామివారికి అంకితం ఇవ్వనున్నారు. అదే సీఎం రాకతో కూడా ఇక్కడ యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. మొత్తం కూడా ఇక్కడ పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. సరిగ్గా 11 గంటల సమయంలో అయితే ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారు. యాదగిరిగుట్టకి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హెలికాప్టర్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ సాంప్రదాయ దుస్తులు ధరించి అక్కడి నుంచి ఇక్కడ యాగశాలకు చేరుకుంటారు. అక్కడ జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సంప్రోక్షణ కార్యక్రమం, మహాకుంభాభిషేకం ఆ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి ఆ దివ్య విమాన గోపురం వద్దకు చేరుకుంటారు. అక్కడ సరిగ్గా 11:54 అయితే ఈ దివ్య విమాన గోపురం ఆవిష్కరణ మహోత్తర ఘట్టం అయితే జరుగుతుంది. అక్కడ మహాకుంభాభిషేకం చేసిన తర్వాత ఆ స్వామివారికి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ దివ్య విమాన గోపురాన్ని అంకితం చేయనున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓవర్ టు యు.
ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా కొంతమంది పోలీసులతో తమపై కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులపైన అక్రమ కేసులు పెడుతున్నారని ఆక్షేపించారు. తమ నేతలపై పోలీసులు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు డీజీపీ జితేందర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి శ్రవణ్ ఫిర్యాదు చేశారు. హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోసం మాట్లాడుతున్న కేటీఆర్ హరీష్ రావులపై తప్పుడు కేసులు పెడుతున్నారని, ఇదే విషయంపై హైకోర్టు పోలీసులను హెచ్చరించిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఒక నియంత లెక్క మారి ఇవాళ కొంతమంది పోలీస్ అధికారులను పాలెగాళ్లుగా మార్చుకొని తన ప్రైవేట్ ఆర్మీగా మార్చుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలపైన, ముఖ్యంగా నాయకులపైన విచ్చలవిడిగా కేసులు పెట్టి ఇవాళ అణచివేతకు పాల్పడే దుర్మార్గమైన ప్రయత్నం చేస్తా ఉంటే హరీష్ రావు పేరు చెప్తావా సస్తవా అని చెప్పని వంశీకృష్ణను బెదిరించి ఇవాళ ఫోర్స్డ్ కన్ఫెషన్స్ కోసం ఇవాళ దుర్మార్గమైన ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనిషి కేవలం జీవించేందుకు భూమి మీదకు వచ్చాడే తప్ప పొడుమిని సొంతం చేసుకునేందుకు కాదని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్ కనహా శాంతివనంలో 3 రోజుల పాటు జరిగిన నేషనల్ యూత్ బయోడైవర్సిటీ సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. దేశ సంస్కృతితో పాటు పర్యావరణ వైవిధ్యతను రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనపైనే ఉందని గుర్తు చేశారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మానవ జాతికి 2 కళ్లన్న ఆయన పర్యావరణానికి హాని తలపెట్టకుండానే అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో పలు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. I'm indeed very happy to be here, and I am very pleased that Telangana is the first state in our nation to host this kind of conference. Almost every few kilometers you will find different type of biodiversity, a different type of biosphere, and very fragile ecosystems that we must use that biodiversity for tourism. That is another thing, but we cannot exploit it. Exploitation of human, of nature, of biodiversity, not the civilized way of living. Many people quote that, youngsters quote that, in this rat race for development and rat race for careers, we do quote that Darwin saying, survival of the fittest. But that is for the law of the jungle. And biodiversity is part of the environment. కాలిన గాయాలతో మంచానికే పరిమితమైన మహిళకు 10 ఏళ్ల కుమార్తె చేస్తున్న సేవలపై ఈటీవీ ఈనాడులో ప్రసారమైన కథనాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం గుండ్ల సింగారానికి చెందిన సలీమా 9 ఏళ్ల క్రితం క్షణికావేశంలో ఒంటికి నిప్పంటించుకోవడంతో తీవ్రంగా కాలిపోయి మంచానికే పరిమితమయ్యారు. కదలేని స్థితిలో ఉన్న తల్లికి 10 ఏళ్ల కుమార్తె సపర్యలు చేస్తూ వంట చేసి తినిపించి పాఠశాలకు వెళుతోంది. అమ్మకే అమ్మైంది అనే శీర్షికతో ఈటీవీ ఈనాడులో ప్రచురితమైన కథనానికి చలించిపోయిన సీఎం ఆమెకు వెంటనే వైద్య సహాయం అందించాలని, కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళ పరిస్థితి చూసి చలించిపోయిన సూర్యాపేట జిల్లా కలెక్టర్, డీఎస్పీ సహా పలువురు అధికారులు సలీమా కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. పేపర్ ఐటమ్ చూసి రావడం జరిగింది. చాలా బాధాకరం. ఆమెకు మా పోలీస్ శాఖ తరఫున ఎలాంటి వైద్యమైన మా ఎస్పీ గారి ద్వారా మాట్లాడించి ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ పర్పస్ లేదని అవసరమైతే మా పోలీస్ శాఖ ఏది అవసరమైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వ్యక్తిగతంగా వీళ్ళకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా అత్యవసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. అవసరమైతే డిఎంఎండ్హెచ్ఓ గారితో మాట్లాడి బెటర్ ట్రీట్మెంట్ ఉంటే మా ఎస్పీ గారి ద్వారా మాట్లాడి ఇప్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ రోజు పేపర్లో వచ్చినటువంటి కథనాన్ని ఆధారంగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఇక్కడికి రావడం జరిగింది. మా శాఖ ద్వారా ఈ స్పాన్సర్షిప్ అనేటువంటిది ఆర్ఫన్ పిల్లలకి ప్రతి నెల 4,000 చొప్పున మంజూరు చేయడం జరుగుతుంది. వాళ్ళకి 18 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి నెల 4,000 చొప్పున మంజూరు చేస్తాము. వాళ్ళకి హాస్టల్స్ కానీ ఇంకేదైనా కావాలన్నా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. భూపాలపల్లి జిల్లాలో రాజలింగమూర్తి హత్య నిందితుల అరెస్టుపై ఎస్పీ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తర్వాత ప్రాపర్గా ఇంట్రొడక్షన్ చేసి మేము టోటల్ 10 యాక్యూస్కి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అది ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 10 యాక్యూస్ డీటెయిల్స్ దాంట్లో ముఖ్యంగా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. దాంట్లో బేసికలీ ఈ మర్డర్లో టోటల్ 4 పర్సన్స్, ఫస్ట్ A1 to A4 దే పార్టిసిపేటెడ్ ఫిజికలీ, వైల్ 2 పర్సన్స్ దే అబ్జర్వ్ ద మూవ్మెంట్ ఆఫ్ రాజలింగమూర్తి. మిగతా పర్సన్స్కి ఇది ఇండైరెక్ట్ కన్స్పిరసీలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. సో ఈ అక్యూజ్ డీటెయిల్స్ A1 రేణికుంట్ల సంజీవ్, అతను 36 year old ఉన్నాయి. అతని పైన ఆల్రెడీ 10 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 307 కేసు అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది,
తర్వాత కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ కేసు కూడా ఉంది.